హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజు సింపుల్గా టేస్టీగా మనమైతే బీరకాయ అలానే వెండి రొయ్యలు నెత్తళ్ళు కలిపి కర్రీ చేసుకుందాం. సింపుల్ టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే కడాయి పెట్టాను. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసి అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి నార్మల్ కలర్లో వేస్తే అది టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడైతే బీరకాయలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుందాం. వాటర్లో నుంచి కడిగి సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు బీరకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ బీరకాయలు అయితే ఇక్కడ దొరికాయి. మన సైడ్ లాగా బీరకాయలు దొరకవు అనమాట. ఇవి ఇక్కడైతే నేతి బీరకాయలు ఏవో దొరుకుతాయి. అది అసలు వాటర్ లాగా ఉంటుంది. మనం అయితే వండుకొని తినలేము. నేనైతే ఎప్పుడు అవి వండలేదు. ఈ బీరకాయలు దొరికితేనే తెస్తాను, కానీ లేకపోతే లేదు. 2 సార్లు నుంచి ఈ బీరకాయలు అయితే దొరుకుతున్నాయి. కిందటిసారి వెళ్ళేటప్పుడు ఒక 2 కేజీలు తీసుకున్నాను. మళ్ళీ మొన్న వెళ్ళేటప్పుడు ఒక 2 కేజీలు తెచ్చుకున్నాను అనమాట. మొన్న అయితే బీరకాయ తొక్కు పచ్చడి చేశాను కదా, ఇప్పుడైతే ఈ బీరకాయ అలానే వెండి రొయ్యలు నెత్తళ్ళు కలిపి వండుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు అలానే నెత్తళ్ళు కూడా వండడానికి కారణం కూడా ఇది ఉంది. బీరకాయలు కూడా సమయానికి దొరికాయి. అలానే మా పై ఇంటి వాళ్ళు కూడా లీవ్కి వెళ్ళారనమాట. అందుకోసమని వండుతున్నాను. వాళ్ళు ఏంటంటే నార్త్ ఇండియన్స్ తినరనమాట. జెంట్స్ అయితే తింటారు, కానీ లేడీస్ అయితే ఎవరు ఎక్కువ తినరు. ఎక్కడో తింటారు లేడీస్, అందరూ కాదు. బీహార్ సైడ్ వాళ్ళు అయితే తింటారు. ఇక్కడ యూపీలో అయితే ఎంపీ వాళ్ళు, యూపీ వాళ్ళు అయితే ఎక్కువగా తినరు లేడీస్. వాళ్ళైతే మా పై నుండి వాళ్ళైతే ఎంపీ వాళ్ళు అనమాట. వాళ్ళైతే తినరు. వాళ్ళు పండిత టైప్ అనమాట. 24 గంటలు పూజలు పునస్కారాలతో ఎక్కువ ఉంటారనమాట. ఒకసారి నాకు తెలియక వండితే వాళ్ళతో ఆవిడ వచ్చి అడిగిందనమాట, నేను ఏం వండుతున్నారు, స్మెల్కి మేము వండలేకపోతున్నాము అని. అప్పటి నుంచి నేను వండడం మానేశాను. ఆ లీవ్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు సమయానికి టైం మీద అన్నీ ఉన్నాయి. మన వైజాగ్ అమ్మాయి అయితే తీసుకొచ్చింది రొయ్యలు ఇవన్నీ తను ఇచ్చింది. అందుకోసం నేను వండుతున్నాను. ఇప్పుడు ఆ రొయ్యలు కూడా వేసేసాను కదా, వెండి చేపలు ఇవన్నీ వేసుకొని ముందుగా ఉప్పు అలానే కారం, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవేంటంటే మొత్తం ఉప్పు కారం పెట్టినంత వరకు మనం అయితే వేపుకుందాం. ఒక 5 నిమిషాలకైతే మనము మూత పెట్టుకొని తీసుకున్నా కూడా చాలు. వాటర్ అంతా ఇంకిపోద్ది కదా, అందుకోసమని. అలానే 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసుకొని ఒక్క చుక్క కూడా నీ లేకుండా మనం అయితే వండుకుందాం కర్రీని. ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఉంటుంది, ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి మనం బీరకాయలు అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందాం. నేనైతే మూత పెట్టిన వీడియో అయితే నేను తీయలేదు, కానీ నేనైతే అలా మూత పెట్టుకునే ఉడికించాను. ఎందుకంటే మూత పెడితే చాలా వేగంగా ఉడుకుతుంది కదా, అందుకోసమని. అంతే. ఇప్పుడు ఈ కర్రీ అంతా అయిపోయినట్లకే దగ్గరికి వచ్చిందనమాట. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ నమస్కారం అండి.